హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది Xiaomi 17 Ultra లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇక ఈ మొబైల్ అయితే మనకి చైనాలో డిసెంబర్ 26 లాంచ్ చేయబోతున్నారు. ఇక మనకి Xiaomi 17 Ultra రూమర్స్ వస్తున్నాయి. మరి ఇండియాలో అయితే మార్చ్ లో లాంచ్ చేయబోతున్నట్టుగా. Xiaomi 17 Ultra లో స్పెసిఫికేషన్ చూసరికి అయితే మనకి ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అలాగే 6.8 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే తో అయితే తీసుకుని వస్తున్నారు. ఇది 2K రిజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ మనకైతే ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ వచ్చేసరికి అయితే 32 మెగాపిక్సెల్ ఉండబోతుంది. అలాగే 5500 mAh బ్యాటరీ అండ్ 120 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. ఇది ప్రీమియం గ్లాస్ డిజైన్ తో వస్తుంది. అలాగే ఇదైతే మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి అయితే 70 నుంచి 75,000 అయితే ఉండబోతుంది. ఇక దీంతో పాటు మనకి రెడ్మీ టర్బో 5 సిరీస్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇక ఇందులో అయితే మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, అలాగే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 5000 mAh బ్యాటరీ, అలాగే 90 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. ఇక ఇది ప్రైజెస్ వచ్చేసరికి అయితే మనకి ఇది 30,000 నుంచి 35,000 రేంజ్ లో అయితే ఉండబోతుంది. సో Xiaomi 17 అలాగే మిగతా డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. గూగుల్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేల్స్ లో మనకి పిక్సెల్ 10 సిరీస్ కి మనకైతే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఇది ఓన్లీ మనకి ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ మీద అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. పిక్సెల్ 10 లో అలాగే 10 సిరీస్ కి మొత్తం మనకి అప్ టు 10,000 వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అప్ టు కాదు, ఫ్లాట్ 10,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇక ఇవైతే మనకి గూగుల్ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి ఈ ఆఫర్స్. ఓన్లీ HDFC కార్డ్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ మీద మాత్రమే మనకి అప్లికేబుల్ అయితే అవుతాయి. లెనోవో అఫీషియల్ గా లెనోవో ఐడియా ప్యాడ్ ప్లస్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఇక దీనిలో స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది 12.1 ఇంచెస్ IPS డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 800 నైట్స్ ప్రీ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఇక ఈ MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే అప్ టు 8GB ప్లస్ 256GB, అలాగే 12GB ప్లస్ 256GB వేరియంట్ తో అయితే వస్తుంది. 10,000 mAh బ్యాటరీ, అలాగే మనకి 30 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. ఇదైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ 115 Lenovo OS తో అయితే వస్తుంది. అలాగే ఇది 5G కనెక్టివిటీతో వస్తుంది. ఇక ఇదైతే మనకి స్టార్టింగ్ వేరియంట్ 27,999 రూపీస్ అయితే పెట్టారు. యాపిల్ మ్యాక్బుక్ M4 ఎయిర్ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్స్ అయితే ఇస్తున్నారు. ఇదైతే మనకి అప్ టు 10,000 వరకు అయితే బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తారు. మనకి అఫీషియల్ స్టోర్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఇదైతే మనకి 13 ఇంచ్ అలాగే 15 ఇంచ్ ల్యాప్టాప్స్ ఉంటాయి కాబట్టి మీరైతే 15 ఇంచ్ కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే మనకి మూవీస్ గానీ రిజల్యూషన్ గానీ బెటర్ గా ఉంటుంది కాబట్టి మీరు 15 ఇంచ్ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. సేమ్ ప్రైస్ కి వస్తుంది. ఇక ఈ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు, తీసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. రీసెంట్ లీక్స్ ప్రకారం OnePlus టర్బో సిరీస్ ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇదైతే మనకి 12th యానివర్సరీ స్పెషల్ గా అయితే తీసుకొని వస్తున్నారు ఈ మొబైల్ ని. మనకి OnePlus 15R అలాగే టర్బో సిరీస్ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఇక మనకైతే ఇది 8 Gen 5 ప్రాసెసర్, అలాగే 6.7 ఇంచెస్ OLED డిస్ప్లేస్ అయితే తీసుకొని వస్తున్నారు. 1.5K రిజల్యూషన్ తో అయితే వస్తుంది డిస్ప్లే. 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో అయితే తీసుకొని వస్తున్నారు. ఇది అయితే మనకి ఛానల్లో లాంచ్ చేస్తారు. ఇండియాలో మేబీ తీసుకొని అయితే రాకపోవచ్చు. సో ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. దిస్ ఇస్ ఓంకార్ ఫ్రమ్ ఓంకా టెక్ వీడియో సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.